ట్రంప్ అధికారంలోకి వచ్చే లోపుగా హమాస్ వాళ్ళు వాళ్ళ శరణార్థులను వదిలిపెట్టాలి. ఒకవేళ శరణార్థులను వాళ్ళు వదిలిపెట్టకపోతే ఇజ్రాయెల్ వెళ్ళి దాడులు చేసేయచ్చు. ఎవరి మీద చేయొచ్చు? వీళ్ళని నడిపిస్తున్నటువంటి ఇరాన్ మీద చేసేయచ్చు. ట్రంప్ ఇజ్రాయెల్కి ఇస్తున్నటువంటి సపోర్ట్ అది. బైడెన్ కూడా ఇజ్రాయెల్ని అడ్డుకోడు కాబట్టి చేసేయచ్చు. అణుస్థావరాలు లేకపోతే కనుక ఇరాన్కి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ప్రదేశాలంటే ఒక్కసారి డిస్ట్రాయ్ చేస్తే మళ్ళీ కోలుకోవడానికి ఒక 30-40 ఏళ్ళు పట్టాలి అనేటటువంటిది అమెరికా వ్యూహం. అది అధికారంలో ఉన్నోడైనా ప్రతిపక్షంలో ఉన్నోడైనా. అయితే అలా చేస్తే మేము ఘాటైనటువంటిది అటాక్ చేస్తామని చెప్పడం కోసం ఇరాన్ తాజాగా అండర్ గ్రౌండ్ మిస్సైల్ ఫెసిలిటీని వీడియోస్ తీసి మరి చూపించింది. స్పెషల్ మిస్సైల్స్ అంటూ వచ్చే వాళ్ళకి దీంతో సరైన సమాధానం చెప్తామంటూ భారీ ఎత్తున ప్రొజెక్ట్ చేసింది. విచిత్రం ఏంటంటే ఇట్లాంటి దిక్కుమాలిన ఉపన్యాసాలు చాలాసార్లు ఇచ్చింది. ఇంతకుముందు చాలాసార్లు ఇట్లాంటివన్నీ చూపించింది. మొన్న ఇజ్రాయెల్ వచ్చి అటాక్ చేస్తే గిలగిల్లాడింది, విలవిల్లాడింది. చివరికి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ప్రముఖ నేతలనే కాపాడుకోలేకపోయింది.